బట్టి గారు ఒక విషయం చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, నిజానికి మనం ఇప్పుడైతే ఏదైతే కూడగట్టి, ఏదైతే ఒక దగ్గరికి చేర్చి, అది కాపాడుతామో దాన్ని, మనం దానికి రక్షణ ఇస్తామో, దాన్ని పోగు చేస్తామో, అదే రేపన్న తరాలకు ఆసరా అంతా కూడా. అంటే వెనకట భూములు కొనుక్కున్నోళ్ళకు, ఇవాళ పిల్లలు కన్నోళ్ళకు, వాళ్ళ పిల్లలకు అవి ఆస్తులేని. ఆ భూములు కొనుక్కోనోళ్ళకు ఏదైనా సరే, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తా ఉన్నా. అవేవి చేయని వాళ్ళకే ఇవాళ కష్టాలు, నష్టాలు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు అయిపోయింది. ఎందుకంటే బంజారాహిల్స్ అడవి ప్రాంతాన 10 ఎకరాలు కొని పెట్టుకున్నోడికి ఏమైంది? ఈ 10 ఎకరాలు ఎకరంకో 30 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు ఎంతైనా ఉండొచ్చు. ఆ ప్రాంతాన్ని, ఆ ఏరియాని బట్టి. అట్లా మాట చెప్తున్నా. అట్లా వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. కాపాడడం. ఇప్పుడు కాపాడడం గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. అంటే సింగరేణి గురించి చెప్పిండ్రు, సింగరేణి ఉద్యోగుల గురించి చెప్పిర్రు. ఏమంటా ఉన్నారంటే ఇక చాలా స్పష్టంగా సీఎండి వరకు, అంటే ఇప్పుడు మామూలు కింది స్థాయి ఉద్యోగి నుంచి వెళ్ళి సీఎండి వరకు కూడా అందరికీ సమాన బాధ్యత ఉంటుందట. ఇది ఒక సింగరేణి అంశమే కాదు. సింగరేణి అంశం ఎత్తుకున్నారు, బాగానే చెప్పిండ్రు. కానీ గతంలో కేసీఆర్ కూడా సింగరేణి వాళ్ళకు బాగానే పెద్దపీట వేసిండు, బోనస్సులు గట్టిగా ఇచ్చిండు, పండుగ వస్తే జీతాలు మంచిగానే పెంచిండు, ఇవన్నీ చేసారు కదా. దయచేసి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకే ఆదుకోవడమే కాదు, లేని వాడికి ఉద్యోగం ఎట్లా కల్పిస్తారనేది కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట, ఆల్రెడీ ఒక సింగరేణి ఎంప్లాయీ ఉన్నాడు, ఆయనకు పెద్దపీట వేయాలని చూస్తున్నారు. మొదలు ఆయన కంటే ముందు కూడా ఆయన ఇంట్లో ఎవరో ఒక ఆయన సింగరేణి ఎంప్లాయీ ఉండే ఉంటాడు. సో వాళ్ళు ఎంతో కొంత ఫైనాన్షియల్గానా ఇంకో రకంగా ముందట పడే ఉంటారు వాళ్ళు. సో అసలు ఏ ఉద్యోగం లేనాడు, వ్యక్తం వెనకబడినోడు, అసలు మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యక అశోక్ నగర్లో ధర్నా చేస్తూ ధర్నా దగ్గర మిగిలిపోయిన నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఏం చెప్తారు? వాళ్ళందరికీ ఏం చేస్తారు? దీనిపైన క్లారిటీ కావాలి. ఎందుకంటే భావి తరాలు బాగుపడాలంటే ఆల్రెడీ కొంచెం సెటిల్డ్ ఉన్నోడి గురించి అంశం తీసుకొని మాట్లాడడం కాదు, అసలు వెనకబడ్డోడి గురించి మాట్లాడుతూ వాడికేం చేస్తున్నావో చెప్తే నువ్వు మాట్లాడే భావి తరాల గురించి ఒక అందం, చందం ఉంటుంది. ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతా ఉన్నారు, ఎంతమందికి కొత్త గవర్నమెంట్ ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి, వాళ్ళకి ఎంతెంత జీతాలు ఉంటాయి, వాళ్ళ బ్రతుకులు ఎట్లా మారుతాయి, ఇవన్నీ కూడా చెప్పుండ్రి దయచేసి. గతంలో మీరు గంతే. ఇక ఆయన చెప్పిండు, అద్దంకి దయాకర్ గారు, మీ పార్టీ వారే, అది మీకే అప్లికేబుల్ అవుతుందేమో. ఇది కొత్త సీసాల పాత సారా అన్నట్టే అయింది తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా. కొత్త సీసా ఒకటి కొనుక్కొని గదే పాత సారా పోసుకున్నాం మనం. ఇంకా ఈ సారా కొంచెం కంపు కొడతా ఉంది, ఈ కాంగ్రెస్ అనే సారా కొంచెం కంపు కొడతా ఉన్నది. మరి మునుపు తాగిన వాళ్ళన్నా ఆ కంపు తెలియకుండా తాగిర్రేమో, గది సారే అన్నట్టే అయిపోయింది. కొత్త సీసా కొనుక్కొని పాత సారా మొత్తం నింపుకొని ఆ సారాను చూస్తూ ఉన్నారు జనాలు. అది పానకం అనుకొని మోసపోయారు, అది అమృతం అనుకున్నారు తెలంగాణ బిడ్డలు. బట్ అరే గదే కొత్త సీసాల మళ్ళీ గదే పాత సార పోసుకున్నారా, మనం సీసా కొత్తగా కొన్నామంటే సార పాతదేరా, మనం కొన్నది అమృతమో పానకమో కాదురా అని తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళ రియలైజేషన్ కాకుండా అయ్యో మేము తప్పు భ్రమించినాం అని చెప్పేసి ఇది పానకమే, ఇది అమృతమే, ఇది సార కాదని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉన్నది.